మీకు సంబంధించిన ఫోటోలతో చేసిన పోస్టర్లు పెట్టినాను. అంటే మరి ఇప్పుడు ఇంత వివాదం జరుగుతోంది, అంటే మీ ఆఫీస్ వరకు పోలీసులు వచ్చి ఉన్నారు. సరే, అరెస్ట్ అనేది మీడియా చేసిన ప్రచారం, ఆ విషయం యాజ్ ఏ మీడియా పర్సన్గా నేను కూడా ఒప్పుకుంటాను. రెండోది, మీరు తమ్మునైల్స్ గురించి కొన్ని మీరు పరారని పెట్టడం అనేది యాజ్ ఏ మీడియా పర్సన్గా అది తప్పు. మిమ్మల్నే కాదు, ఎవరి గురించి అయినా సరే అట్లా పెట్టకూడదు. నిజానిజాలు తెలుసుకుని చేయాలి తప్ప అలా పెట్టకూడదు. ఒకటి సో అక్కడ నాకు ఒకటి ఇది అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ అనేది ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడు మీరు చాక్లెట్ అమ్మారు అనుకోండి, నా చాక్లెట్ కన్నా తీయ చాక్లెట్ ఉండదు. లేకపోతే చాలా సంవత్సరాల క్రితం లింకా యాడ్ వచ్చేది, అదంటే 0 బ్యాక్టీరియా డ్రింక్ అని పెట్టారు. అంటే ఏంటి అర్థం? వేరే లింక్లో బ్యాక్టీరియా ఉందా అంతే కదా. కామన్ సెన్స్ అన్నిట్లో బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు అందరూ. సో మీరు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఆస్పెక్ట్ అనేది అది బిజినెస్ అని అందరికీ తెలుసు. వాళ్ళు వాచ్ టైం కోసం పెడతారు. వాచ్ టైం ఎప్పుడు వస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్, రామ్ గోపాల్ ఈడ్చికెళ్తున్న పోలీసులు అంటే అంటే అని లేకపోతే జైలు రెడీ చేస్తున్నారంటే నాకు అంటే ఉన్న తలగడ తీసేస్తున్నారా లేకపోతే నా కోసం తలగడ పెడుతున్నారా, అది కూడా నాకు క్లారిటీ లేదు. కానీ అదేంటంటే మనందరం ఎంజాయ్ చేస్తాం వితౌట్ ఫెయిల్. అప్పుడు ఏంటి, దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోషల్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అప్పుడు మీరు కార్టూన్స్ని ఎలా ఆపలేరో థంబ్నెయిల్స్ కూడా అలాగే ఆపలేరు. ఆపడం కష్టం, అది చేయకూడదు కూడా నా ఫీల్. ఎందుకంటే నేను ఒక విధంగా అది నన్ను ఇలా అంటారా అని నేను నా మనోభావాలు ఏంటి దెబ్బతిని నేను మళ్ళీ దాని మీద కేసు పెట్టి ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో అది అనవసరం విషయం. ఎందుకంటే యూ షుడ్ టేక్ ఇట్ లైక్ ఏ జోక్. సటైర్ ఇట్స్ ఎవెన్చువలీ సంథింగ్. ఇప్పుడు ఇవాళ మీడియాలో ట్రూత్కి ఫాల్స్కి లైకి డిఫరెన్స్ అనేది పోయింది. ఐ డోంట్ థింక్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్. ఎవరు నమ్మేది అని నమ్ముతారు. రామ్ గోపాల్ భయపడి ఉడికిపోతున్నాడు అని అంటే ఒకటి నమ్ముతాడు, రాముల కేర్ చేయడం అంటే వాడు నమ్ముతాడు. రెండింటికి మధ్యలో ఏముందని ఎవరికీ తెలియదు. సో వాళ్ళు నమ్మినప్పుడు అప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఆ దిశలో పెడతారు థంబ్నెయిల్ ఫైనల్గా. సో నిజానికి ఎవరికి ఏం తెలియదు. నేను జెన్యున్గా ఇప్పటి వరకు ఐ డోంట్ బిలీవ్ దట్ ద పోలీస్ కేమ్ టు అరెస్ట్ నన్ను. ఎందుకంటే వాళ్ళు అసలు డెన్లోకి ఎంటర్ అవ్వాలి, డెన్ బయట ఉన్నారు అని కలవాలన్నారు. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆటల మొలాన అండ్ ఐట్ వాజ్ నాట్ దేర్, అందుకని చేయలేదు. అది ఆడు మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక టీము కోయంబత్తూరు వెళ్ళింది, ఒక టీం బాంబే వెళ్ళింది, ఒక టీం ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేంటి స్ట్రేంజెస్ థింగ్ ఏంటంటే ఇంతవరకు డెన్కి రాలేదు. టీమ్స్ బయట డెన్ వదిలేసి అన్ని చోట్ల ఎత్తకడం ఏంటి, వాళ్ళు చెప్పారని చెప్పట్లా. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ పోలీస్ టీంలో వచ్చిన ఎవ్వరూ కూడా రామ్ గోపాల్ని అరెస్ట్ చేస్తానికి వచ్చామని చెప్పలా, అరెస్ట్ చేయడానికి ఆయన దొరకట్లేదని ఆయన చెప్పలా, మేము టీములు పంపించామని చెప్పలా. అంతా కూడా మీడియా కథనాలు. చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్లో ఉంది వచ్చామంతే. సో నేను రిప్లై ఇచ్చాను నోటీస్కి, క్యాన్ దిస్ బి అలౌడ్ అని అడిగాను. నేను చాలా మర్యాదపూర్వకంగా నేను పంపించాను. వాళ్ళు కూడా చాలా మర్యాదపూర్వకంగా బిహేవ్ చేశారు నాతో నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కానీ మొన్న కానీ. సో ఎవెన్చువల్లీ ఇట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. కాకపోతే వీళ్ళ వెనకాల ఎవరైనా వేరే లార్జర్ పిక్చర్ ఉందా అనే దాని మీద ఇప్పుడు నేను నా ఫోను లేకపోతే నేను ఈ 3 రోజులు కనపడకుండా ఉండటానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ అ లార్జర్ పిక్చర్. ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ దట్ ఒకటి. అండ్ బిఫోర్ దట్ లీగల్ రీకోర్స్ ఉంది. సెకండ్, నన్ను పరామర్శించే వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇవేంటి రంగుపల్లికి ఏమైపోతుందో, ఎలా ఉన్నావు, అవు అని వీళ్ళు. తర్వాత నా పక్కన ఉన్న వాళ్ళ మొహాలు చూడలేక ఏదో వాట్ ఎవర్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఎవెన్చువలీ ఐఎమ్ ఏ సిటిజన్, ఐఎమ్ ఏ లిటిల్ వెల్ నోన్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్తాను అసలు, ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో ఎనీవేర్? అప్పుడేంటి వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, ఇది కుదరదు, వచ్చి తీరాల్సిందే అంటే 100% నేను ఓకే. నేను అడిగింది ఏంటి, నా పనులు ఉన్నప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్లో క్వశ్చన్స్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నా ఇంటెన్షన్ ఏంటి, ఎప్పుడు చేశాను, ఎందుకు చేశాను, చేయలేదా ఏంటి, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్తాను. అప్పుడు వాళ్ళకి దానికి రిప్లై ఇవ్వకుండా అది అలా కుదరదని ఇవ్వాలి కదా రిప్లై.
వచ్చి తీరాలి, ఈ కారణాల వల్ల వచ్చి తీరాలి అని ఏదో చెప్పొచ్చు. అది చెప్పకుండా వస్తే ఏంటి అర్థం? కానీ వాళ్ళు వచ్చిన రీజన్ నాకు ఇప్పటివరకు తెలియదు. నేను 100% అరెస్ట్ కోసం రాలేదని నేను నమ్ముతున్నాను ఇంతవరకు. నేను దీని వెనకాల పెద్ద పెద్ద లీడర్ ఉన్నాలని కూడా నేను నమ్మట్లేదు. అది ఓకే, ఇదేదో మిడ్ లెవెల్లో ఏదో చిన్న మిస్చీఫ్కి చేస్తున్నారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు అని నా ఫీలింగ్. అంటే అందులో తప్పు లేదని కూడా నా ఫీలింగ్. అది ఎందుకంటే అందరూ చేసేది దానికే. ఇవాళ సొసైటీలో మన అందరం ఉన్నది ఎంటర్టైన్మెంట్ కోసం. నోబడీ టేక్స్ ఎనీథింగ్ సీరియస్లీ. అప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు అంటే దీన్ని తప్పించుకోవడానికి నేను పారిపోయి దుబాయో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి దానికి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రిమాండ్ తీసుకొని జైలుకి తీసుకెళ్ళాలంటే ఐ ప్రిఫర్ టు గో టు జైలు. ఎందుకంటే జైల్లో నాకు 2-3 మంచి కథలను దొరుకుతాయి. ఇదేం ఉరిశిక్ష కాదు కదా, ఇదేం మర్డర్ కేసు కాదు కదా, ఇదేమి హీనస్ క్రైమ్ ఆఫ్ వైలెన్స్ అది కాదు కదా. ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అది నాకు ఇప్పటికి కూడా అది ఎలా అప్లై అవుతాయని, ఇప్పుడు నేను లాయర్ని కాదు, అవి ఎలా అప్లై అవుతాయి అనేది నాకు పెద్ద మిస్టరీ ఇప్పటివరకు అసలు. సో దట్ ఆఫ్ కోర్స్ ద కోర్ట్ విల్ డిసైడ్, ద హైయెస్ట్ అథారిటీ, దట్స్ ఓకే. యా, అంటే మీరు పోలీస్ జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధపడిపోయి ఉన్నారు. అది కేసు